కర్నూలు జిల్లా ఎమిగనూరు చేనేత కార్మికుల కళా నైపుణ్యం చూసి ఆశ్చర్యపడని వారు ఉండరు. చెక్క మగ్గాలపై చేతులు, కాళ్ల సమన్వయంతో సహజ రంగులు, వినూత్న డిజైన్లతో రూపొందే జిందగీ దుప్పట్లు, బోర్డై తువాళ్లు, చేతి రుమాళ్లకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ చేనేత ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు సాధించేందుకు హైదరాబాద్కు చెందిన రెజల్యూట్ వీపీకి సంస్థ కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం ఎమిగనూరు నేతన్నల శ్రమకు తగిన గుర్తింపు తెచ్చే దిశగా ముందడుగు వేస్తోంది. 1930వ దశకంలో పేదరికం, నిరుద్యోగం, కరువుతో అల్లాడిన ఎమిగనూరులో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో ఎమిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ స్థాపించారు. మాది ఎమిగనూరు రివర్స్ కాలన ఇది సొసైటీలో జిందగీ బెడ్షీట్లు వేస్తున్నాము. మాకు 150 కూలీ. 150 సార్. దీనికి బెడ్షీట్కి 150 కూలీ. మాకు ఇది గిట్టే 300 అయితే గిడుతుంది సార్. మరి మాకు ఎక్కడ గిడుతుంది సార్? 150 వేస్తే 300 అని ఉంటే గిడుతుంది. మా 3 రూపాయల కాటి నుంచి 4 రూపాయల కొట్టి నుంచి నేసాను. రోజు అప్పుడు 4, 5, 6 నేసుంటాయి సార్. ఇప్పుడు నాకు లఘు లేదు. దినం ఒకటి నేసుకుంటాను, అయితే 1.5 నేస్తాను. దీని మీద ఆధారం నన్ను ఒకటి కాదు. ఇంకా మాకు ఎవరు లేదు, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, భర్త లేడు, అత్త లేదు, ఎవరు లేరు నాకు. ఈ సంస్థ క్రమంగా దేశంలోనే అత్యుత్తమ చేనేత కేంద్రంగా మారింది. దుప్పట్లు, తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, చొక్కాల క్లాత్, చీరలు వంటి ఉత్పత్తులతో చేనేతపురంగా ఖ్యాతి గడించింది. ఒకప్పుడు 2000 మందికి పైగా కార్మికులు ఈ సంఘంలో ఉండగా ప్రస్తుతం 450 మంది చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. ఎమిగనూరు చేనేతలో జిందగీ దుప్పట్లు, బర్డై తువాళ్లు ప్రత్యేక ఆకర్షణ. జిందగీ దుప్పట్లు 20 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతో 2/70 కౌంట్ నూలుతో చెక్క మగ్గాలపై నేస్తారు. రోజుకు ఒక మగ్గంపై 2 దుప్పట్లు ఉత్పత్తి అవుతాయి. అలాగే 1.6 మీటర్ల పొడవు, 0.76 మీటర్ల వెడల్పుతో పక్షి కన్ను రూపంలో రూపొందే బర్డై తువాళ్లు రోజుకు 4 తయారవుతాయి. సహజ సిద్ధ రంగులతో మృదువైన ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. గతంలో మా తాతలు కూడా బెడ్షీట్లు, మా నాయనలు కూడా బెడ్షీట్లు మగ్గాలు నేర్చేవాళ్ళు సార్. ఈ బడ్జెట్ వాళ్ళు అనే ఒక చెన్నై సంబంధించిన వాళ్ళు జియో ట్యాగింగ్ చేసుకోపోయినారు సార్. చెన్నై సంస్థ వాళ్ళు వాళ్ళకి జియో ట్యాగింగ్ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే మనకు కూలీలు కూడా కొద్దిగా పెరుగుతామని ఆశతోనే నేను అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇచ్చే కూలీ 40 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు సార్. ఒక 12 నేస్తే కనుక అది అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే, జిందగీ బెడ్షీట్ బడ్జెట్ వాళ్ళు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే కూలీలు కూడా 100 రూపాయల దాకా కావచ్చు సార్. అట్లనే ఆప్కో వాళ్ళు కూడా నూలు ఏంటంటేనే మాకు సబ్సిడీ మీద ఇప్పిస్తే మాకు మా సంఘం కూడా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి, ఉత్పత్తి పెరిగితే మనం కూలీలు కూడా ఎక్కువ శాతం ఇస్తారని ఆశిస్తున్నాం. ఈ వస్త్రాలకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుర్తింపు ఉంది. తమిళనాడులోని కోయంబత్తూర్, కర్ణాటకలోని దావనగెర డిపోల నుంచి నూలు సరఫరా అవుతుంది. ఈ ఉత్పత్తులు హైదరాబాద్, విజయవాడ, అమరావతి, కాకినాడ, అనంతపురం, రాయచూరు, గుల్బర్గా వంటి ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయి. రెజల్యూట్ వీపీకి సంస్థ ప్రతినిధులు ఇటీవల ఎమిగనూరులో పర్యటించి నూలు, రంగులు, చేనేత నైపుణ్యం, విక్రయాలు, ఎగుమతులను పరిశీలించారు. సమగ్ర సమాచారంతో జిఐ ట్యాగ్ కోసం పత్రాలు, వీడియోలు సేకరించారు. ఈ కృషి ఫలిస్తే దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఎమిగనూరు చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని చేనేత కార్మికులు అంటున్నారు. ఈ జిఐ ట్యాగ్ ఎమిగనూరు నేతన్నల కళాఖండాలకు మరింత వన్నె తెస్తుందని, వారి శ్రమకు తగిన గౌరవం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.